భారం ఎక్కువైన కొద్దీ కృపాధికమవుతుంది. దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. పెరిగే శ్రమలో దేవుని దయ అధికమవుతుంది. అపారమైనటువంటి ఆపదలు అవిరాళ శాంతిని తెస్తాయి. భరించడం ఇక చేత కాదు అనుకున్నప్పుడు, దినం సగం గడపకుండానే శక్తి అణగారిపోయినప్పుడు, సహకరించకపోయిన మానవ శక్తి బదులుగా నిన్ను వరించడం మొదలు పెడుతుంది దైవశక్తి. దేవుని ప్రేమకు అంతం లేదు, కృపకు హద్దు లేదు, ఆయన శక్తికి ఎల్లలేవు. చల్లని మన యేసు పేరిట కృపను ఎల్లకాలం దేవుని నుండి పొందుతూనే ఉంటాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి శక్తి, ఆయన కృప మనకు చాలిందిగా ఉంది కనుక మన భారాల్లో, మన కష్టాల్లో, మనకున్నటువంటి ఇబ్బందుల్లో, మనకున్నటువంటి సమస్యల్లో, మనకు వచ్చినటువంటి శోధనలో ఆయన కృప మీద మనం ఆనుకొని